హాయ్ వర్స్ ఈ వీడియోలో తెలంగాణలో రైతు బంధుకు సంబంధించి తేదీలు అయితే ఖరారు అవ్వడం జరిగింది. ఎప్పటి నుంచి రైతు బంధు రాబోతుంది, దీనికి సంబంధించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూడండి. సో ఎవరికి రైతు బంధు పడబోతుంది, ఎలా పడబోతుంది, ఇవన్నీ ఈ వీడియోలో మీరు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు పూర్తి సమాచారం కనుక చూసినట్లయితే, రైతు భరోసా డబ్బులు ఎప్పుడంటే మంత్రివర్గ ఉపసంఘం నివేదిక రాగానే రైతుల్లో నగదు జమ చేస్తామనేసి చెప్తున్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారు తెలియజేయండి. ఈ ఏడాది పాలన పూర్తి అవుతున్న నేపథ్యంలో ఈ యొక్క ప్రభుత్వం ఈ నెల 14 నుంచి డిసెంబర్ 9 వరకు విజయోత్సవాలు నిర్వహించనుంది. ఇందులో భాగంగా ప్రతి ఎకరాకి మొదలుపెట్టి డిసెంబర్ చివరి నాటికి ఇస్తాము. రైతు భరోసాని ఎకరాకి 7,500 చొప్పున సుమారు 73 లక్షల రైతులకి ఈ యొక్క రైతు బంధు అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మీకు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ సీలింగ్ పెట్టే అవకాశం ఉంది. రేషన్ కార్డుపై కొంతమేరకు పెట్టే అవకాశం ఉన్నట్టయితే సమాచారం రావడం జరుగుతుంది. అంటే మనకి ఇప్పుడు గతంలో చూసుకున్నట్లయితే రైతు రుణమాఫీ రేషన్ కార్డుకి ఏ విధంగా అయితే లింక్ పెట్టారో అక్కడ కూడా 2 లక్షల వరకే పరిమితి పెట్టినట్టు ఇక్కడ రైతు భరోసాను కూడా 7 ఎకరాలు లేదా 10 ఎకరాల వరకు లిమిట్ పెట్టాలని చెప్పేసి ప్రభుత్వంకి అయితే కొంతమంది రైతుల వేదిక సభల్లో ప్రభుత్వానికి అయితే విన్నపం చేసినట్లు సమాచారం రావడం జరిగింది. సో ఇది మొత్తానికైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్. అదేవిధంగా 7 నుంచి 10 ఎకరాలు పెట్టడం కరెక్ట్ పద్ధతేనా కాదా అనేది కూడా మీరు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో రైతు భరోసా అయితే మొత్తానికైతే డిసెంబర్ చివరి నాటికి ఈ యొక్క రైతు భరోసా కంప్లీట్ చేస్తూ మళ్ళీ వచ్చే సీజన్కి కూడా సంబంధించి మళ్ళీ వెంటనే మొదలు పెడతామని కూడా వీళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. ఇది మొత్తానికి రైతు భరోసాకి సంబంధించిన పూర్తి సమాచారం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.